నమస్తే ఎక్స్ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. 6th క్లాస్ సంస్కృత్ రుచిరా టెక్స్ట్ బుక్ నుంచి ఫస్ట్ చాప్టర్ శబ్ద పరిచయ ఎక్సర్సైజ్. శబ్ద పరిచయ లెసన్ వినాలి అనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇప్పుడు అభ్యాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఉచ్చారణం కురుత్ అంటే వర్డ్స్కున్న సౌండ్స్ని ప్రాపర్గా చెప్పటం. ఛాత్రః ఇక్కడ విసర్గ్ని అహ అంటారు. శిక్షకః మయూరః శుకః బాలకః గజః మకరః బిడాలః మూషకః చాలకః ఘటః దీపకః అశ్వః చంద్రః గాయకః. ఉచ్చారణ ఎలా చేయాలో మీరు విన్నారుగా, ఇప్పుడు మీరు నాతో పాటు చెప్పండి. ఛాత్రః, శిక్షకః, మయూరః, శుకః, బాలకః, గజః, మకరః, బిడాలః, మూషకః, చాలకः, ఘటः, దీపకः, అశ్వः, చంద్రः, గాయకः. నెక్స్ట్ చిత్రాన్ని దృష్ట్యా పదాన్ని ఉచ్చారయత్ అంటే పిక్చర్స్ని చూసి ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఫస్ట్ పిక్చర్ ఏంటి? ఫార్మర్ అంటే కృషకః. ఆక్స్ అంటే వృషభః. లెసన్లో ఆక్స్కి ఇంకొక పేరు చదివాం, అదేంటి? బలివర్ధః. అంటే ఆక్స్ని వృషభః అంటారు, బలివర్ధః అని కూడా అంటారు. భల్లూకః. నెక్స్ట్ పిక్చర్ ఫ్రాగ్. ఫ్రాగ్ అంటే మండూకః. కపోతః. నెక్స్ట్ బెడ్. బెడ్ అంటే పర్యంకః. నెక్స్ట్ పిక్చర్ టెలిఫోన్. టెలిఫోన్ ఏమంటారు? ధూర్భాషః. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది? క్రో అంటే కాకః. శౌచికః. నెక్స్ట్ వర్ణ సంయోజనేన పదం లిఖత్. సంయోజన్ అంటే కలపటం. ఇక్కడ ఇచ్చిన లెటర్స్ని కలిపి ఒక వర్డ్ కింద చేయాలి. మీకు స్వర్ ఇంకా వ్యంజన్ గురించి తెలుసు కదా. స్వర్ వర్ణ ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉంటుంది, వ్యంజన్ ఎప్పుడు స్వర్ పైన డిపెండెంట్గా ఉంటుంది. స్వర్ ఉన్నప్పుడు మాత్రమే అది పూర్ణ వ్యంజన్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఛ కింద హలంత్ ఉంది. చా కింద హలంత్ ఉన్నది అంటే ఇది ఆదా చా అని అర్థం. ఇది వ్యంజన్. ఇది ఎప్పుడు పూర్తవుతుందంటే స్వర్ కలిసినప్పుడు. ఇక్కడ ఏ స్వర్ కలిసింది? ఆ అనే స్వర్ కలిసింది. షా కింద హలంత్ ఉంది అంటే ఇది ఆదా షా. ఇది పూర్తి అవ్వాలంటే ఆ అనే వ్యంజన్ కలిసింది. కా కింద కూడా హలంత్ ఉంది అంటే ఇది ఆదా ఖ. దీనికి అహా కలిసింది అంటే ఇప్పుడు ఇది చషకః అయింది. ఆదా స ప్లస్ ఏం స్వర్ కలుస్తుంది? ఔ అనే స్వర్ కలుస్తుంది. వ్యంజన్తో ఎప్పుడు స్వర్ డైరెక్ట్గా కలవదు, అది మాత్రా రూపంగా కలుస్తుంది. ఇక్కడ చూస్తే సా ప్లస్ ఔ కలిస్తే సౌ. ఇక్కడ చా కింద హలంత్ ఉంది ప్లస్ ఈ అంటే ఛ ఈ అని రాయరు. ఛకి చోటి ఈకి మాత్రం కలుస్తుంది అంటే చీ అవుతుంది. కాకి అహా అంటే శౌచికః. నెక్స్ట్ ఇలాగే వ్యంజన్కి స్వర్ యాడ్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ వర్డ్ ఏంటి? శునకౌ. ఆ తర్వాత దావతః. నెక్స్ట్ వర్డ్ వృద్ధాః. చూస్తే రెండు వ్యంజన్స్ ఒకే చోట వచ్చినాయి. ఇప్పుడు ఏది పూర్ణ వ్యంజన్, ఏది అపూర్ణ వ్యంజన్ అన్నది ఐడెంటిఫై చేయాలి. సంయోజనలో అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, కానీ వర్ణ విచ్ఛేదిస్తే మాత్రం ఏదైతే పూర్తి ధ కనిపిస్తుందో అది ఆదా ధ అని అర్థం. ఏదైతే కింద రాస్తారో చిన్నగా అది పూర్తి ధ అని అర్థం. నెక్స్ట్ వర్డ్ గాయంతి. ముందు దాంట్లో విడిగా ఇస్తే కలిపి రాసాం. ఇప్పుడు కలిపి ఇచ్చిన దాన్ని స్వర్ ఇంకా వ్యంజన్ని సపరేట్ చేసి రాయాలి. లఘుహు అంటే ఆధా ల ప్లస్ అ కలిపితే లా అవుతుంది. ఇక్కడ గకి ఊకి మాత్ర ఉంది అంటే ఆదా ఘ ప్లస్ చోటి ఊ లాస్ట్లో విసర్గ రాయాలి. సీవ్యతి అంటే సకి బడి ఈకి మాత్ర అంటే ఇప్పుడు స ప్లస్ బడి ఈ రాయాలి. ఆదా వా యాకి ఏ మాత్ర లేదు అంటే యా ఆతో కలిసి ఉందని అర్థం. నెక్స్ట్ తకి చోటి ఈకి మాత్ర అంటే త ప్లస్ చోటి ఈ అని రాయాలి. వర్ణాహ. వ ప్లస్ ఆ వా అవుతుంది. రా ఒకటే రాస్తాం. ఇక్కడ
ఏ స్వరతోనే అది కలిసిలేదు కాబట్టి ఇక్కడ ఆధార రా కింద హలంత్ ఒకటే రాస్తాం. నెక్స్ట్ అణ ప్లస్ ఆహ. నెక్స్ట్ కుక్కురవ్ క ప్లస్ చోటి ఊ ప్లస్ ఆదా ఖ ప్లస్ ఖ ప్లస్ చోటి ఊ ప్లస్ రా ప్లస్ ఔ. మయూరాహ మ ప్లస్ అ ప్లస్ యా ప్లస్ బడి ఊ ప్లస్ ర ప్లస్ ఆహ. నెక్స్ట్ వర్డ్ బాలకః బా ప్లస్ బడి ఆ ప్లస్ ల ప్లస్ చోటి ఆ ప్లస్ కా ప్లస్ అహ. నెక్స్ట్ ఉదాహరణం దృష్ట్వా రిక్తస్థానాన్ని పూరయత్. చషకః చషకౌ చషకాః అంటే సంజ్ఞా వర్డ్స్వి ఏకవచనం ద్వివచనం బహువచనం రాయాలి. లెసన్ చెప్పినప్పుడు పార్ట్ 1లో నేను చెప్పాను కదా ఒక టేబుల్ని గుర్తుపెట్టుకోమని. సంజ్ఞా వర్డ్స్కి అయితే అహ ఔ ఆహ అని కలుస్తుంది లాస్ట్లో. నెక్స్ట్ వర్డ్ ఏంటి బలివర్దౌ. ఎక్కడుంది ఇది మధ్యలో అంటే ద్వివచనం. బహువచనానికి లాస్ట్లో ఏం యాడ్ అవుతుంది ఆహ యాడ్ అవుతుంది అంటే బలివర్దాహ. శునకః అంటే ఒక డాగ్, అదే 2 ఉంటే శునకౌ, అదే 2 కంటే ఎక్కువ ఉంటే శునకాహ. మృగాహ అంటే ఇది బహువచనంలో ఇచ్చారు, ఇప్పుడు ఏకవచనం ద్వివచనం రాయాలి. మృగః మృగౌ మృగాహ. నెక్స్ట్ సౌచికౌ అంటే ద్వివచనంలో ఇచ్చారు, ఇప్పుడు అహ ఇంకా ఆహ యాడ్ చేయాలి. సౌచికః సౌచికౌ సౌచికాహ. మయూరః ఒక పికాక్ ఉంటే మయూరః, అదే 2 ఉంటే మయూరౌ, 2 కంటే ఎక్కువ ఉంటే మయూరాహ. అహ ఔ ఆహ. అహ ఔ ఆహ ఇది గుర్తుపెట్టుకుంటే సంజ్ఞకి రిలేటెడ్గా అకారాంత పుల్లింగ్ శబ్దాలకి ఏకవచనం ద్వివచనం బహువచనం చాలా ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ వీడియోలో 4th నుంచి 8th వరకు ఉన్న అభ్యాస్ చెప్తాను. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.